మైథిలి బాధ చూసిన రాఘవ్ జానకమ్మ వద్దకు వెళ్ళి జరిగిన దాని గురించి ఆమెను అడిగాడు. కానీ ఎంతో అనుభవం ఉన్న జానకమ్మ ముందు తాను ఒక బచ్చా అనే విషయం అతనికి తెలీదు. ఏంటమ్మా? మైథిలి ఏడుస్తుంది. ఎందుకు తననలా ఏడిపించటం? తాను వచ్చింది ఈరోజే కదా! అప్పుడే అంత పని చెప్పకపోతే ఏమైంది? అరే! ఇప్పుడు ఏమైందని? అయినా మన పని మనం చేసుకుంటే తప్పేంటి? నేనేమన్నా పక్కింటి దాన్నా? సొంత అత్తనే కదా! నీకు తల్లినే కదరా! ఏదో నాకు కాస్త బాగలేక నా కొడుకు భార్యే కదా అని కాస్త గిన్నెలు తోమపెట్టమని చెప్పాను. అది తప్పేనా? ఒకవేళ తనకు నచ్చకుంటే నేను చెయ్యనని చెబితే ఏదో కింద మీద పడి నేనే చేసుకునేదాన్ని కదా! దానికి మొగుడు దగ్గరికెళ్ళి ఇంత రచ్చ చేసి తల్లి కొడుకుల మధ్య గొడవలు పెట్టాలారా నీ పెళ్ళాం? ఇక్కడ జానకమ్మ ఏడుపు మొదలుపెట్టింది. అక్కడ మైథిలి ఏడుస్తుంది. మైథిలి మాటలు విన్నప్పుడు ఆమె చెప్పింది కరెక్టే అనిపించింది. తల్లిని అడిగి సమస్యను పరిష్కరిద్దాం అనుకుని వచ్చిన రాఘవ్కు కొత్త సమస్య మొదలైంది. తల్లి చెప్పింది కరెక్టే. పైగా భార్య ఏడుపు కన్నా తల్లి ఏడుపుకు వెయిట్ ఎక్కువ. అది కొడుకును కరిగించింది. అందుకే రాఘవ్ ఓటు ఇప్పుడు తల్లికే వేశాడు. మైథిలి, నువ్వు చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించి పెద్ద విషయం చేస్తున్నావు. అమ్మ హెల్త్ బాగోలేక గిన్నెలు తోమమని నీకు చెప్పింది. సింక్ ప్రాబ్లం వల్ల సందులో కడగమందంతే. అందులో తప్పేముంది? నువ్వు అనవసరంగా ఈగో తీసుకుని హర్ట్ అయి బాధపడుతున్నావంతే. నాది ఈగో కాదు రాఘవ్. నాది ఆత్మాభిమానం. మీ అమ్మ చెప్పిన పని తప్పనడం లేదు. ఆవిడ చెప్పిన పని నాకొచ్చినా రాకున్నా ఒక ఇంటికి కోడలుగా వచ్చాననే బాధ్యతతోనో లేక తప్పదనో చేస్తాను. నేనే కాదు, ప్రతి ఆడపిల్ల అంతే. పుట్టింట్లో ఎంత మహారాణిగా సాగించినా అత్తింటికి వచ్చాక వాళ్ళు చెప్పే చిన్న పనైనా పెద్ద పనైనా ఒక దాసిలాగా చేస్తూనే ఉంటారు ఆడవాళ్ళు. ఇక్కడ సమస్య మీ అమ్మ నాకు పని చెప్పిందని కాదు, ఆ పని చెప్పిన విధానం, ఆమె మాట్లాడిన విధానం. ఒకే ఇంట్లో మన కుటుంబ సభ్యుల మధ్య ఈగో ఏంటి? సరే మైథిలి, అమ్మ నిన్నేమైనా తిట్టిందా? బూతులేమైనా మాట్లాడిందా? లేదు. తిట్టలేదని నువ్వే అంటున్నావు. మళ్ళీ ఇంత మాట్లాడుతున్నావు. నీ ఈగోతో నీ బుర్ర పాడైనట్టుంది మైథిలి. మరింకేంటి? అమ్మ నిన్ను ఏమీ తిట్టలేదు. ఏ బూతు మాటలు అనలేదు. కేవలం చిన్న పని చెప్పిందంతే. అది నీకు హార్టింగ్గా ఉండి అలా అనిపిస్తుందంతే. అనిపించడం కాదు రాఘవ్, నిజం. మీ అమ్మ నన్ను తిట్టలేదు, నాతో బూతు మాటలు మాట్లాడలేదు. కానీ కటువుగా, మానసికంగా కృంగిపోయేలాగా, ఆత్మాభిమానం దెబ్బతినేలాగా కర్కశంగా మాట్లాడింది. ఆమె బాడీ లాంగ్వేజ్, ఆమె మాట తీరు స్పష్టంగా అర్థమవుతున్నాయి. సూటిగా తిడితేనే తిట్టు కాదు రాఘవ్. ఇనఫ్ మైథిలి. ఆవిడ పెద్దావిడ. కొంచెం మాట కటువు. నువ్వు అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దదిగా రాద్ధాంతం చేస్తున్నావు. ఈ విషయాన్ని ఇక వదిలేయ్. నాకు నిద్రొస్తుంది. నేను వెళ్ళి పడుకుంటాను. నా మూడంతా ఖరాబైంది మీ గొడవ వల్ల. రాఘవ్ వెళ్ళి బెడ్పై పడుకొని ప్రశాంతంగా నిద్రపోయాడు. మైథిలికి మాత్రం నిద్ర పట్టడం లేదు. జరిగిందంతా మైథిలి మెదడులో పదే పదే తొలుస్తూ ఉంది. అది తలుచుకుంటూ ఆమె బాధపడుతూనే ఉంది. ఎంతో ధైర్యంగా ఉండే మైథిలి తన ధైర్యం, ఆవేశం ఎందుకు అత్తారింట్లో నీరు గారాయో అర్థం కాక సతమతమవుతుంది. ఆ ఆలోచనలతోనే ఎప్పుడో అర్ధరాత్రి దాటాక చాలా ఆలస్యంగా నిద్రపోయింది మైథిలి. అరే! అప్పుడే ఆరైందా? నాకింకా నిద్రొస్తూ బడలిగ్గానే ఉందే. ఉఫ్! అయినా వద్దులే. ఈ 4 రోజులు అమ్మ చెప్పినట్టు మెయింటైన్ చేస్తే ప్రశాంతంగా బయటపడొచ్చు. అసలే అత్త చాలా వెరైటీగా ఉంది. మైథిలి లేచి ఫ్రెష్ అయి హాల్లోకొచ్చింది. అప్పటికే ఇల్లది ఊడుస్తున్న జానకమ్మ మైథిలిని చూసింది. లేచావా అమ్మా? మా రోజుల్లో అయితే అత్త కంటే ముందే లేచి అన్ని పనులు చేసేవాళ్ళం. ఈ రోజుల్లో ఆ అత్త లేచిన అరగంట కానీ కోడలు లేవడం లేదు. సరేలే, నేను ఇల్లు ఉడుస్తున్నాను, నువ్వెళ్ళి సందులో బట్టలున్నాయి ఉతుకు. సరే అత్తయ్య. ఆ, ఇదిగో అమ్మాయి, బట్టలు చేత్తోనే ఉతుకు. వాషింగ్ మిషన్ ఉంది కదా అని అందులో పడేయకు. అందులో బట్టలు పడేస్తే ముడతలు ముడతలుగా వస్తాయి, శుద్ధంగా ఉండవు. అక్కడ బకెట్లో బట్టలు నానబెట్టాను, వెళ్ళి చేత్తోనే ఉతుకు. వాషింగ్ మిషన్ ఉంచుకొని చేత్తో బట్టలు ఉతకడం ఏంటి? చేత్తో ఉతికేటప్పుడు మరి వాషింగ్ మిషన్ కొనడం ఎందుకు? ఏమిటో ఈ వింత మనుషులు. అత్త మాటలకు ఏం చేయలేక మైథిలి మౌనంగా వెళ్ళి బకెట్లో బట్టలు తీసి ఉతుకుతూ ఉండగా అందులో కేవలం రాఘవ్, జానకమ్మ బట్టలు మాత్రమే కనిపించాయి. తన బట్టలు ఏవా అని చూసుకున్న మైథిలికి అక్కడే ఒక మూల తన బట్టలు పడి ఉండటం కనిపించాయి. అవి తీసుకుని ఆలోచిస్తూ అప్పుడే అటువైపు వచ్చిన జానకమ్మ వైపు చూసింది మైథిలి. ఏంటి ఆ చూపు? నీ బట్టలు కూడా తడి పెట్టడానికి నేనేమైనా పని మనిషినా? ఆ అత్తని అలా చూస్తూ ఆలస్యం చేయకుండా పోయి బట్టలు ఉతికి ఆరేయ్.
మైథిలి ఏం మాట్లాడకుండా బట్టలన్నీ ఉతికి బయట దండం మీద ఆరేసి హాల్లోకి వచ్చేటప్పటికి రాఘవ్ హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నాడు. మైథిలి ఏం మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళింది. అప్పటికే జానకమ్మ 3 గ్లాసుల్లో టీ పోసింది. ఒక ట్రే తీసుకొని 2 గ్లాసులు అందులో పెట్టి ఇంకో గ్లాస్ అక్కడే స్టవ్ పక్కన విసురుగా పెట్టింది జానకమ్మ. నీ టీ తీసుకొని తాగు. మైథిలి మౌనంగానే ఉంది. కానీ ఆ మౌనం వెనుక అత్త చేసే అవమాన భారం చాలా ఎక్కువగా ఉంది. అది లోపల దహిస్తూ అగ్నిపర్వతంలా లోపలే మండుతుంది. దాన్ని బయటకు రాకుండా సాధ్యమైనంతగా నొక్కి పెడుతుంది మైథిలి. అందుకే మెదలకుండా టీ గ్లాస్ తీసుకొని ఓ పక్కన కూర్చొని టీ తాగుతూ ఉంది. అటు జానకమ్మ తన కొడుక్కి టీ ఇచ్చి తాను టీ తాగుతూ ఇద్దరు కలిసి టీవీ చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇటు మైథిలి బాధతో ఒంటరిగా మిగిలిపోయింది. సరే అనుకుని తనను తాను స్తంభాలించుకొని టిఫిన్ తయారు చేద్దామని కిచెన్లోకి వచ్చి మైథిలి ఇడ్లీ పిండి తీసేలోపు జానకమ్మ వంటగదిలోకి వచ్చింది. ఇదిగో అమ్మాయి, నువ్వు వంట పనిలో వేలు పెట్టొద్దు. ఒకళ్ళు వండితే నాకు నచ్చదు. నువ్వు వెళ్ళి ఈ టీ గిన్నెలు గ్లాసులు కడుగు. అలాగే దుప్పట్లు శుభ్రంగా లేకుంటే నాకు మహా సిరాకు. వెళ్ళి దుప్పట్లు ఉతుకు. చేత్తోనే ఉతుకు, వాషింగ్ మిషన్లో వేయకు. మైథిలి వెళ్ళి జానకమ్మ చెప్పినట్టే గిన్నెలు తోమి బట్టలు ఉతికే పనిలో నిమగ్నమైంది. ఇటు జానకమ్మ ఇడ్లీలు వండడం పూర్తయింది. అంతేకాదు జానకమ్మ రాఘవులు టిఫిన్ కూడా పూర్తి చేశారు. ఇంత ఇంటి పని చేయడం, అందులో బరువైన బెడ్షీట్స్ ఉతకడం వంటివి ఇదివరకు ఎప్పుడూ చేయని మైథిలి ఈ పనులతో బాగా అలసిపోయింది. ఆమె లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉంది. దాంతో మైథిలికి బాగా ఆకలేస్తుంది. అబ్బా, మామూలుగా లేదుగా. చాలా నీరసంగా ఆయాసంగా ఉంది. బాగా ఆకలిగా కూడా ఉంది. అర్జెంటుగా టిఫిన్ తినాలి. ఓ 4 ఇడ్లీలు తింటే కానీ ఈ వీక్నెస్ తగ్గదు బాబోయ్. ఇవేంటి బిగ్ ఇడ్లీకి తక్కువ, బటన్ ఇడ్లీకి ఎక్కువగా ఉన్నాయి. ఏవో ఒకట్లే, ముందు తినేసేద్దాం. ఇంకో 2 పెట్టుకుందాం, బాగా ఆకలేస్తుంది. మైథిలి ఆకలితో చాలా ఆత్రంగా తింటూ ఉండగా తన తల్లి ఫోన్ చేసింది. టిఫిన్ చేస్తూనే తల్లితో ఫోన్లో మాట్లాడుతుంది మైథిలి. హలో అమ్మా. మైథిలి, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? టిఫిన్ తిన్నావా లేదా? తింటున్నా అమ్మా. నువ్వు తిన్నావా? ఎప్పుడో తిన్నాను. నీకేంటి టిఫిన్ తినడానికి ఇంత ఆలస్యమైంది? టైం 10:30 అవుతుంది. ఆలస్యంగా నిద్రలేచావా ఏంటి? ఇక్కడ జరుగుతుంది ఒకటి, మైథిలి తల్లి అనుకుంటుంది మరొకటి. ఏం చెప్పాలో మైథిలికి అర్థం కాలేదు. ఇంతలో జానకమ్మ అక్కడికొచ్చింది. ఏమ్మా మీ అమ్మ ఫోన్లో? అవునత్తయ్య. ఏది ఇలా ఇవ్వు. రాగిని, ఏంటమ్మా నీ కూతురు ఎలా ఉందో ఏంటో తెలుసుకుందామని తెల్లారక ముందే ఫోన్ చేసావా ఏంటి? అయ్యో, అదేం లేదు వదినా. టైం 10:30 అయింది కదా అని, అసలే కొత్త చోటు కదా, మైథిలి ఏం చేస్తుందా అని చేశానంతే. అయ్యో, తనేం చేస్తుంది? టిఫిన్ చేస్తుంది. నువ్వేం కంగారు పడుకొదినా. మీ అమ్మాయి ఇక్కడ బాగానే ఉంది, బాగానే తింటుంది. సరే, ఇదిగో మీ కూతురుతో మాట్లాడుకోండి. నేను మోటార్ వేసి వచ్చాను, వెళ్ళి ఆపాలి. ఇదిగో అమ్మా మైథిలి, మీ అమ్మతో మాట్లాడుకో. అమ్మా చెప్పు. నువ్వుండేది అక్కడ 4 రోజులే. ఎలాగో ఒక రోజు గడిచిపోయింది. ఇంకుండేది 3 రోజులు. ఈ 3 రోజులు కాస్త తగ్గుండు. నువ్వుంది అత్తారింట్లో, అర్థమైందా? మైథిలి మనసుకు ఇప్పుడు లోతైన గాయమైంది. ఫోన్ కట్ చేసి తింటున్న ప్లేట్లో మిగిలి ఉన్న కొంచెం ఇడ్లీని డస్ట్బిన్లో పడేసింది. తన బాధ బయట పెట్టడానికి కన్నీళ్లు కూడా తనకు రావడం లేదు. మైథిలి తన గదిలోకి వెళ్ళి కూర్చొని మౌనంగా బాధపడుతూ దీర్ఘాలోచనలో ఉంది. చూస్తూనే సమయం మధ్యాహ్నం 3 దాటింది. అలవాటు లేని పనికి అలసిపోయిన మైథిలి భోజనానికి వెళ్ళింది. రాఘవ్ కోసం చూడగా రాఘవ్ ఇంట్లో ఎక్కడా కనపడలేదు. మైథిలి వెళ్ళి భోజనం వడ్డించుకొని మొదటి ముద్ద తినబోతూ ఉండగా, ఆగాగాగు, ఏమ్మా బుద్ధుందా నీకు అసలు? అవ్వా, భర్త తినకుండానే తింటావా? ముందు 3 తిన్నాక ఆ తర్వాత ఆడది తినాలి, అది కూడా తెలీదా? ఏం ఆడదానివే నువ్వు? మీ అమ్మ నీకేం నేర్పలేదా? నీ మొగుడొచ్చాక వాడికి పెట్టి వాడు తిన్నాక నువ్వు తిను. 3 దాటింది అత్తయ్య టైము. రాఘవ ఇంట్లో లేడు. ఎప్పుడొస్తాడో కూడా తెలీదు. నాకు బాగా ఆకలిగా ఉంది, కళ్ళు తిరిగేలా కూడా ఉంది. నేను తినేస్తాను. మైథిలి అన్నం తినడం మొదలుపెట్టింది. అది చూస్తున్న జానకమ్మ కోపంతో విసురుగా అక్కడి నుంచి గొనుక్కుంటూ వెళ్ళి కూర్చుంది. అవన్నీ వినిపిస్తున్నా కళ్ళు తిరుగుతూ ఉండటంతో మైథిలి కన్నీళ్లతోనే అన్నం ముద్దను కలుపుకొని తినింది. ఆ తర్వాత మైథిలి తన బెడ్రూంలోకి వెళ్ళి అలసటతో నిద్రపోయింది. బయటకు వెళ్ళిన రాఘవ్ కాసేపటికి తిరిగి వచ్చాడు. ఏంటమ్మా అలా కూర్చున్నావు? ఏదో దిగాలుగా ఉన్నావు.
ఇంతకీ భోజనం చేశావా? ఆ! నేను తింటే ఏంటి, తినకుంటే ఏంట్రా? నీ పెళ్ళాం అయితే బానే తిన్నదిలే. పద నీకు భోజనం పెడతాను. నేను బయట తినేసొచ్చానమ్మా. మైథిలి ఏది? హ్మ్. కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోతుంది. మహారాణి గదరా నీ పెళ్ళాం. నేనేమో పొద్దునంతా పని చేశాను. ఇప్పుడు సాయం పొద్దు పని కూడా నేనే చేసుకోవాలి. నాకు సాయం చేసే దిక్కు కూడా లేదురా. సరేలే మా ఉండు. నేను వెళ్ళి మైథిలికి చెప్తాను. తనే పనులు చేస్తుంది. నువ్వు రెస్ట్ తీసుకో. రాఘవ్ వెళ్ళి మైథిలిని నిద్రలేపి తల్లికి సాయం చేయమని పంపాడు. మైథిలి కూడా ఏ డిస్కషన్ పెట్టుకోకుండానే బెడ్రూమ్ నుంచి బయటకొచ్చి చూడగా జానకమ్మ ఆమెవి తన కొడుకువి ఆరేసిన బట్టలు తీసి మడతలు వేస్తూ సర్దుతుంది. మైథిలికి విషయం అర్థమైంది. ఆమె మౌనంగా వెళ్ళి దండంపై అలాగే పడున్న తన బట్టలను తీసుకొని వచ్చింది. వాటిని మడతేసి కబ్బోర్డ్లో సర్దుకొని ఆపై ఇల్లు తుడిచి గిన్నెలు కడిగి అందరికీ సాయంత్రం టీ పెట్టించింది. ఆ తర్వాత తన గదిలోకి వెళ్ళి స్నానం పూర్తి చేసి నైటీ వేసుకొని అత్త వండిన డిన్నర్ వంటకాల్ని డైనింగ్ టేబుల్పై సర్దేందుకు వచ్చింది. అలా నైటీలో మైథిలిని చూసిన జానకమ్మ తన సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టింది. ఏమ్మా, అత్తారింట్లో నైటీ వేసుకొని అత్త ముందుకే వచ్చావు. ఇదేమైనా నీ పుట్టిల్లు అనుకుంటున్నావా? నా ఇల్లు. ఇక్కడ నైటీ గీటీలు చల్లవు. ఇక్కడ నా ఇష్టమే చెల్లుతుంది. పద్ధతిగా చీర కట్టుకో. నాకు నచ్చినట్టుగా నా ఇంట్లో ఉంటే ఉండు, లేదంటే నీ పుట్టింటికి పో. ఆ మాటలకు మైథిలికి పట్టలేని ఆవేశం వచ్చింది. మైథిలి వెంటనే తన బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని గడియ పెట్టుకుంది. ఆ ఆవేశంతోనే తన తల్లికి కాల్ చేసింది. అమ్మా, నేను మన ఇంటికి వచ్చేస్తాను. ఇక్కడ ఒక్క క్షణం ఉండటం కూడా నా వల్ల కాదు. ఈమె మాటలు నేను భరించలేకపోతున్నాను. చూడు మైథిలి, ఇది నీ ఇల్లు కాదు, నీ పుట్టిల్లు మాత్రమే. అదే నీ ఇల్లు. ఇలా చిన్న చిన్న గొడవలకి అలా అనకూడదు. నా ఇల్లా? ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు అంటుంది అత్త. పుట్టిల్లు నీది కాదు అంటుంది అమ్మ. పుట్టిల్లు నాది కాక, అత్తిల్లు నాది కాక నా ఇల్లేది? ఆమె పొమ్మంటుంది, నువ్వు రావద్దంటున్నావు. బాగుంది. కనీసం ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా నాది చిన్నపాటి ఆవేశం అని డిక్లేర్ చేశావు. సరే, నా సమస్య నాదే. ఇక నీ పద్ధతిలో కాదు, నా పద్ధతిలోనే పరిష్కరించుకుంటాను. మైథిలి ఒక నిర్ణయానికి వచ్చింది. సహనమే తెలియని మైథిలి చాలా వరకు సహించింది. అన్ని వేళలా సహనమే మన సమాధానం కాకూడదని, కొన్నిటికి సమాధానం చాలా ముఖ్యమని, ఇక మీదట ఏదైనా బదులు చెప్పి తీరాలని నిర్ణయించుకుంది. రాఘవ్, మనం వచ్చి 2 రోజులు దాటింది. ఎల్లుండి హైదరాబాద్ వెళ్ళాలి. టికెట్స్ బుక్ చేసావా? లేదు మైథిలి, ఇంకో వారం రోజుల తర్వాత వెళ్తున్నావు. అదేంటి రాఘవ్, నువ్వే కదా 4 రోజుల్లో వెళ్దామన్నావు. ఇప్పుడు మళ్ళీ వారం అంటున్నావు. నిజమే కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. అమ్మ కూడా ఒక వారం ఉండమంటుంది. సరే అన్నాను. అంతా మీ అమ్మ ఇష్టం, నీ ఇష్టమేనా? నాదేం లేదా? మీ అమ్మకు నచ్చినట్టు ఉంటే పడుండాలట, లేదంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పింది మీ అమ్మ. తనకు నచ్చినట్టు నేను ఉండలేను, నాకు అది అవసరం కూడా లేదు. అయినా నీకు పెళ్లికి ముందే క్లియర్గా చెప్పాను, నేను అత్తారింట్లో ఉండనని. నువ్వు కూడా సరే అన్నావు. ఆ తర్వాత మాట మార్చావు. నన్ను మార్చి ఇక్కడికి తీసుకొచ్చావు. ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తున్నావు. ఆటలుగా ఉందా రాఘవ్? ఇనఫ్ మైథిలి, పెళ్లికి ముందు 100 చెప్తాం. పెళ్లి అయ్యాక ఆ మాటలన్నీ ఉండవు. అవన్నీ పాటించాల్సిన అవసరం లేదు. మనం మరో వారం రోజులు ఇక్కడే ఉంటున్నాం. ఆ తర్వాతే వెళ్తున్నాం. దీని గురించి ఇదే నా ఫైనల్ డిసిషన్. రాఘవ్ మాటలకు మైథిలికి మైండ్ బ్లాక్ అయినట్టు అనిపిస్తుంది. రాఘవ్ నుంచి ఇలాంటి మాటలు ఆమె అస్సలు ఊహించలేదు. ఇప్పుడు మైథిలికి తన తల్లి చెప్పిన మాటలు జీవిత సత్యాలని తెలుస్తున్నాయి. నిజమే, పెళ్లికి ముందు ఇష్టపడ్డ అమ్మాయి దక్కాలని 100 అబద్ధాలు చెప్పి పెళ్ళయ్యాక ఇది ఇప్పుడు ఎక్కడికి పోతుందిలే అని నిర్లక్ష్యం చేసే పురుష పుంగవులు చాలామందే ఉన్నారు. ఇప్పుడు మైథిలి ఏం చేయబోతుంది? అత్తారింట్లో మరో వారం రోజుల్లో ఏం జరగబోతుంది? అసలు ఇప్పుడు అత్తారింట్లో కొత్త కోడల పరిస్థితి ఏంటి? తెలుసుకోవాలంటే జరగబోయే దానికోసం వేచి చూడాలి మరి.